రామచంద్రపురం నియోజకవర్గం అదే ఆధ్యాత్మిక పట్టణంగా ఉన్నటువంటి ఏదైతే ద్రాక్షారామంలో అయితే ఘోర అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. అలాగే రాత్రికాల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి అలాగే 40 నుంచి 50 వరకు కూడా షాపులు అదే కూరగాయల షాపులు అన్నీ కూడా పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా అలాగే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అలాగే మాజీ ఉన్నటువంటి మంత్రి వాసంశెట్టి సుభాష్ అయితే ఘటనా స్థలానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు ఏ విధంగా సహాయపడుతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా రాత్రి నుంచి సహాయక చర్యలు ఏ విధంగా సహాయపడతారు? ఇంచుమించు ఇక్కడ జరిగిన ప్రమాదం సుమారు 48 షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఎక్కడ ఇంకా మళ్ళీ అక్కడ ఆ షాప్ నుంచి కనీసం ఒక కుర్చీ తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఒక్కసారిగా ఆ షాప్ నుంచి షార్ట్ సర్క్యూట్ అవ్వటం వల్ల అగ్నికిళ్ళు చుట్టుముట్టాయి ఓ షాప్ని. ఒక్కసారిగా ఈ గాలి ఉండటం వల్ల ఈ అగ్నికి గాలి తోడాయి. ఒక్కసారిగా 15 నిమిషాలు దాటి ఛాన్స్ ఇవ్వలేదు. 15 నిమిషాల్లో ఎస్ఐ గారు కూడా పాపం అక్కడ వెంటనే వచ్చి ఆ టార్బల్ అయ్యి ఉంటే చుట్టుపక్కల లాగి ఈ మంటలు పక్కదానికి వ్యాపించకుండా చూశారు. లేకపోతే ఇంచుమించు ఇంకో 40 షాపుల వరకు పూర్తిగా దహనం అయ్యే పరిస్థితి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఫైర్ ఇంజిన్లు కూడా ఓ 20 నిమిషాల్లో వచ్చినప్పటికీ అప్పటికి పూర్తిగా చుట్టుముట్టాయి. ఇంకా చేసి అవకాశం లేదు. స్థానికులు అందరూ కూడా మేము సైతం అని చెప్పి అక్కడ సిలిండర్లు అయ్యి ఉంటే కొన్ని తీసేయడం జరిగింది. లేకపోతే పెను ప్రమాదం సంభవించేది. అయినప్పటికీ ఈ ఎంతమంది జనం వచ్చి సాయం చేసినా సరే అదుపులోకి తీసుకురావటం ఫైర్ స్టేషన్లు కానీ ఎవరి వల్ల అవ్వలేదు. కేవలం ఇక్కడ స్థానికులు ఆ డ్రైన్ నుంచి వాటర్ తెచ్చి వేయటం కానీ ఈ ఫైర్ ఇంజిన్లు రావటం కానీ ఇది అదుపులోకి తీసుకురాలేకపోయాం కానీ పక్క షాపులకి వ్యాపించకుండా చేయటం జరిగింది. ఈ ఆస్తి నష్టం సుమారు 2 కోట్ల వరకు ఉంటుంది. పూర్తిగా రేపు నుంచి ఎలా బ్రతకాలా అని బాధలో వీళ్ళందరూ ఉన్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం ఏమనుకుని భావిస్తున్నారండి? షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం. అంటే ప్రాథమికంగా ఇంకా విచారణలో తేలాలి. సిఎస్ఐ గారు కానీ ఈ చుట్టుపక్కల స్థానికులు చెప్పడం ఇతను ఉన్నాడు. బహుశా ఈయన మాటల్లో మీరు వినొచ్చు ఏం జరిగింది అనేది. అంటే ఈయన చెప్పడం బట్టి మాకు తెలుసు. మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 30-40% కూడా అగ్నికి ఆహుతవడం జరిగింది. అయితే ఆ సమయంలో ఒక్కసారికి ఈ మంటలు అవి చూసి ఇంకా మాకు జీవితంలో గట్టిన అవటం మా వల్ల అవ్వదు, ఇంకా మేము మాకు చావే శరణ్యం అనే టైప్లోకి మాట్లాడి ఒకరిద్దరు మాట్లాడటం జరిగింది. అయితే మేమున్నాం అనే భరోసా రాత్రి నుంచి ఇస్తా ఉన్నాం. మరొకసారి చెప్తా ఉన్నాం, ఎవరు కూడా నిస్పృహకి లోనుగా అవ్వకండి, మేమున్నాం. నేను కూడా వ్యక్తిగతంగా నా వంతు సాయం నేను చేస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా యథావిధిగా వ్యాపారాలు కొనసాగే పూర్తి పరిస్థితి మేము కల్పిస్తామని మాత్రం ఖచ్చితంగా మాటిస్తా ఉన్నాం. మంటల్లో ప్రధానంగా ఈ మార్కెట్ ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంది, ఏ షాపులు ఇక్కడ దగ్ధమైపోయింది? సుమారు ఈ ముఖ్యంగా కూరగాయల షాపులు ఎక్కువ ఉంటాయి, 32 ఎన్నో కూరగాయల షాపులు, అలాగే కిరాణా షాపులు కూడా ఉన్నాయి. తర్వాత మసాలా షాపులు, అలాగే బట్టల షాప్ ఒకటి ఉంది, మటన్ షాపులు, చికెన్ షాపులు ఉన్నాయి. సుమారు 48 ఎన్నో వచ్చినాయి అని వినికిడి. సో కొన్ని మటన్ షాపులు, చికెన్ షాపులు అటు పక్కన ఉంచితే పూర్తిగా సర్వం కూలిపోయింది కిరాణా మసాలా షాపులు. సో తర్వాత పాపం ఇంకో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే బుధవారం ఇక్కడ చిన్న అన్నసమారాధన నుండి షాపులని సెలవు వల్ల అది అయిన వెంటనే సరుకు కొనుక్కున్నారు. ఉల్లిపాయల రేట్లు పెరగొచ్చేమో అనే ఉద్దేశంతో పాపం ఇక్కడ ఈ షాపుల వాళ్ళందరూ కూడా ఇంచుమించు ఉల్లిపాయలు హోల్సేల్లో కొనటం జరిగింది. సో మా హోల్సేల్ కూడా ఇక్కడ మెయిన్ హోల్సేల్ ఉండటం వల్ల కూడా అగ్ని ఈ ఆయిల్ ప్యాకెట్లు అవి ఉండటం వల్ల ఎక్కడ అదుపులోకి రాకుండా పోయింది. ఇలా ఆ షాప్ అయితే చివర 12 వరకు ఆడుకుంటారు. సో నష్టం అయితే చేతులు ఊహలకు అందని నష్టమే జరిగింది. సాధ్యమైనంత ఆదుకునే పరిస్థితి మన ద్రాక్షారామం, మన జనం. సో ఆ భావంలోకి వచ్చి అందరూ కూడా చెయ్య కలిపి వీళ్ళందరినీ మళ్ళీ జీవితంలో గట్టినయ్యేలా చెయ్యాలి, ఖచ్చితంగా చేసి తీరుతాం. అంటే ఇది ఓన్లీ వ్యాపార సముదాయాలకు సంబంధించిందా లేదా జనవాసాలు ఉండే మార్కెట్? ఎన్నాళ్ళ నుంచి ఈ మార్కెట్ ఉంటుందండి? ఈ మార్కెట్ 100 సంవత్సరాల పై నుంచి ఉంది.
అయితే కాపు కులస్తులు సుమారు 32 మంది కాపు కులస్తుల షాపులు ఉన్నాయి. 32 వరకు కాపు కులస్తులు షాపులు ఉన్నాయి. మిగతా ఇంకా అన్ని క్యాస్ట్లు ఉన్నాయి. ఎక్కువ మేజర్గా ఎఫెక్ట్ అయింది కాపు కులస్తులు. 32 షాపుల దాకా ఉన్నాయి. ప్రమాదం ఎప్పుడు జరిగిందని మీకు తెలిసింది? రాత్రి నుంచి కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఎలా చూడాలి? ఈ నిన్న సుమారు 11 మా కార్యకర్తలు ఇక్కడ బుజ్జి గారు కానీ గణేష్ గారు కానీ వీళ్ళందరూ పాపం 11-10 నిమిషాలకి ఇలా జరుగుతుందని ఎస్ఐ గారు అందరూ ఇంటిమేషన్ ఇవ్వడంతో ఇక్కడికి వచ్చాం. 11:20కి వచ్చేటప్పటికి 11:30 వచ్చేటప్పటికి అప్పటికే ఒక 5-6 షాపులు చుట్టుముట్టాయి. అయినా ఎవరి చేతిలో లేదు అది. ఇంకా అసలు దాని మీద ఆకుల మీద టార్బాల్ ఉండటం వల్ల వన్స్ ఫైర్ అయిన తర్వాత ఇంకా ఆపలేకపోయాం. పాపం అదుపు మాత్రం చేసాం. ఇటు నుంచి అటు వెళ్లకుండా మాత్రం ఇక్కడ కుర్రవాళ్ళు స్థానికంగా కుర్రవాళ్ళు అందరూ కూడా ఎస్ఐ గారు చొరవతో ఫైర్ ఇంజిన్లు కూడా సమయానికి రావటం పక్కకి వ్యాపించకుండా చూడగలిగాం. కానీ వీళ్ళకి న్యాయం అదుపులోకి తీసుకురాలేకపోయాం. కానీ న్యాయం అయితే చేస్తాం. ఎంత ఉంటుంది నష్టం? మొత్తం ఎంత నష్టం? వాటి కోట్ల వరకు ఉంటుందని ఆస్తి నష్టం. అంతా రెక్కాడితే డొక్కాడిన బతుకులు ఇవన్నీ కూడా. సో హోల్సేలు ఉన్న వాళ్ళకి పరిస్థితి దయనీయం. పాపం అందరికీ దారుణమైన పరిస్థితి ఏంటంటే నిన్న కాక మొన్న స్టాక్ ఫుల్గా తెచ్చుకున్నారు. దొంగతనం జరిగిందంటే ఎంతో కొంత పట్టుకెళ్తారు, కానీ అగ్నిగా ఆహుతి అయిందంటే ఏది మిగలదు. మీకు తెలిసిందే. అదే జరిగింది ఈ రోజున పరిస్థితి. ఆ షాపులు దగ్ధమైపోయి మేము అప్పులు పాలైపోయాం ఈ విధంగా అంటూ కూడా ఇటువంటి ఎవరు కూడా అధైర్యపడవద్దంటూ కూడా వాళ్ళకైతే భరోసా ఇస్తున్నారు.